నమస్తే. కీసరకు వచ్చే భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే కొంచెం తొందరగా అయితే వచ్చే ప్లానింగ్ అయితే చేయండి. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మన కీసర ఎంట్రీ ఉంటుంది కదా, ఎంట్రీ కమాను. ఆ కమాన్ నుంచి టెంపుల్కి దగ్గర ఒక 2.5 కిలోమీటర్ దాకా ఉంటుంది. ఆ 2.5 కిలోమీటర్లు ఫుల్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ ఉంది. సుమారు అక్కడి నుంచి ఆడికి వెళ్ళడానికి ఒక 2 గంటల సమయం అయితే పడుతూ ఉంది. అది కూడా వెహికల్స్లోనే. పోలీసు వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నా కానీ ట్రాఫిక్ అనేది అంతంత మాత్రం ఉంది. సిగ్నల్ ట్రాఫిక్ కంట్రోలింగ్ అనేది అంతంత మాత్రం ఉంది. సో ఇప్పుడు మన జాగ్రత్త మనమే చూసుకోవాలి. కాబట్టి ఎగ్జిట్ కూడా ఎక్కడో ఆ గుట్ట చుట్టూ మొత్తం తిప్పుకుంటా ఎగ్జిట్ పెట్టిండు. ఆ ఎగ్జిట్ ఇంకా నాకైతే దొరకలే. ఇక్కడ సిగ్నల్ లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సిగ్నల్ లేదు. ఇప్పుడు నేను ఇది వీడియో రికార్డ్ చేసి నేను తర్వాత అప్లోడ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే లైవ్ చూపిద్దాం అనుకున్నా. ఇంకో విషయం, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో పార్కింగ్ కానీ అవి ఓకే. బట్ ఇంకోటి ఏంటంటే పార్కింగ్ పెట్టడానికి ఉన్నాయి కానీ స్పెసిఫిక్గా ఒక దగ్గర వెహికల్స్ని పోలీసులు టర్న్ చేసేసి ఇక్కడే స్టాప్ అండి, ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోవాల్సింది, ఇటు ఎగ్జిట్ ఉంటుంది అని చెప్పాల్సిన పోలీసులే ఆ ఎగ్జిట్ ఎక్కడో చెప్తలేరు, ఏం చెప్తలేరు. అసలు టూ మచ్గా అయిపోయింది సిచ్యువేషన్ చూస్తే కనుక. ఒక నిమిషానికి ఒక అడుగు కదులుతున్నట్టు పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ప్రస్తుతానికి కీసరలో. చాలామంది వచ్చేసారు జాతరకు. అయితే చాలామంది జనాలు వచ్చారు. ప్రత్యేక బస్సులు కూడా ఉన్నాయి. అయితే ఆ బస్సులను తొందరగా పంపిస్తున్న పోలీసులు మరి ప్రైవేట్ వెహికల్స్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఎవరెటు పోతే మాకేందనే రీతిలో కూడా ఇక్కడ ఉన్నదంత వ్యవస్థ. పర్ఫెక్ట్ ఒక ఎగ్జిక్యూషన్ లేదు, ఒక ప్లానింగ్ లేదు. ఎంతమంది సిబ్బంది ఉన్నా కూడా ఎవరెందుకు పని చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది ఇక్కడ కీసర జన. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ట్రాఫిక్ అనేది అసలు కంట్రోలింగ్లో లేదు. అసలు ఎవరు ఎటు పోతున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది అసలు. సో కాబట్టి ఇప్పటికైనా పోలీసులు మేల్కొని ఈ ఒక్కరోజు, ఈ శివరాత్రి రోజు మీరు ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేసి మీకు ఇంకేమైనా మీ సిబ్బంది సరిపోకపోతే అదనంగా సిబ్బంది పెట్టించుకొని, ఎందుకంటే చిన్నపాటి మేడారం జాతర రేంజ్లో జరుగుతూ ఉంది ఇక్కడ. కాబట్టి కంపల్సరీ చూసుకోవాలి మీరు.